నెల్లూరులో మహిళలు భారీ ర్యాలీ. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు తెలుగు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్లచీరలు ధరించి కదం తొక్కిన మహిళమ్మణులు ముందుకు నడిచారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఖబర్దార్ జగన్ అంటూ నినాదాలతో మహిళామణులు నిరసన హోరెత్తించారు. అనంతరం తప్పుడు రాతలు రాసిన సాక్షిపై తప్పుడు కూతలు కూసిన జర్నలిస్టు కృష్ణంరాజు డిబేట్ నడిపిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వన్ టౌన్ పిఎస్ లో మహిళలు ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచిన సాక్షి ఛానల్ వెంటనే అమరావతి రాజధాని वीडियो दी फोटो दे तो ओ भाई पकड़ నాయకురాలు భువనేశ్వరం మనకి ఇంటికి వచ్చారు. ఆ రోజు మేమందరం మౌనంగా చూస్తూనే ఉన్నాము నిరసన తెలుపుతూ. ఈ రోజు కూడా ఒక్క మహిళ నేననో ఈమెనో తెలుగుదేశం మహిళలు కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళని వేశ్యలుగా పోల్చిన తీసేయాలి, మూసేయాలి. తర్వాత వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దేవతల రాజధాని. నా పేరు రేవతి, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. నిన్నటి దినాన ఒక్క మహిళని కాదు, తెలుగుదేశం పార్టీ మహిళని కాదు, మా ఇంట్లో మహిళలని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కి సంబంధించిన టీముని కఠినంగా శిక్షించాలి. సాక్షి ఛానల్ని వెత్తివేయాలి. గతంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల వీళ్ళు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి, రోజారెడ్డి, ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అయితేమి, వల్లభనేని వంశీ అయితేమి, పేర్ని నాని అయితేమి, ఇక్కడ ఉండే పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఏమి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ప్రతి ఒక్కరిని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ గమనించారు. అందుకే తగిన బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రెస్టేషన్తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏమేమి ఓగుతున్నారో అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక్క సీటు కూడా దక్కదు.
అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకుండా బురద జల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసుపాలు చేయ తలంపుతో ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతలకు వస్తూ వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో నీకు గుండు సున్నా పెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 1000 మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సాక్షి ఛానల్ని తీసివేయాలి, మూసేయాలి. అలాగే సాక్షి వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి. ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము ఓర్చుకోలేక సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మాకు తోడుగా నిలబడాలని, మహిళల్ని కించపరిచేవారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.